కర్పూరం వాసనకు మంచి ఆకర్షణ శక్తి ఉందంట బావా. పూజలో పంతులు చెప్పిండు. అంజలి, కర్పూర సువాసనకు కాఫీకి నాకు ఆలోచనలు రావు. ఇది నేను కల్పించి రాస్తున్న కథ కాదు, నా మనసు రాస్తున్న కథ. నా మనసు కదిలినప్పుడే నా చేతిలో కలం కదులుతుంది. ఏం చెప్పినావు అది సరేగాని బావా, ఇంతవరకు మిత్రవింద కలలో కనిపించిందా లేదా? చెప్పు బావా, కనిపిస్తే ఏం చేస్తావు, కనిపించకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు బావా, చెప్పు. అది తెలీదు అంజలి, అది కూడా నా మనసే రాస్తుంది. పోనీ ఇంతవరకు ఏం రాసినావో అది చెప్పు బావా. నా బంగారం కదూ, నా బుజ్జు కదూ, చెప్పు బావా, చెప్పు. నువ్వు ఇలా చేస్తే నేను రాయను. బావా, కథ నా కోసమే రాస్తానన్ను, నాకు చెప్పకుండా ఎలా బావా? దయచేసి చెప్పు బావా. అది కాదు బావా, చెప్పు. అంజలి ప్లీజ్. సరే బావా, ఈ మర్దల మాట వినవు కదా. మన పెళ్ళి గాని నేను పెళ్ళం అవుతాను కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. సరే మరదల్స్. ఏంటంజలి? నువ్వు రాసుకో బావా, రాసుకో. నేనేం మాట్లాడను, రాసుకో. అర్జున్ ఫ్యామిలీతో కలిసి సీతాపురం వెళ్ళాడు. పెద్దవాళ్ళ సమక్షంలో సీతారాముల సాక్షిగా అర్జున్ నిశ్చితార్థం తన మరదలతో నిశ్చయించారు. పెళ్లి పీటల మీద కూర్చోవడానికి అర్జున్ వెళ్తున్నాడు. మండపంలో అర్జున్ అడుగుపెట్టాడు. పెళ్ళి
రే అర్జున్, అంజలి రాజశేఖర్ కూతుర్రా, సొంత బంధంరా మీది. అంజలి మీద మాత్రమే కాదురా, నీ మీద మాత్రం మాకు ప్రేమ లేదా? కనిపించని అమ్మాయి కోసం నువ్వు ఏమవుతావోనన్న భయంతో నిన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించాన్రా. అదేదో చాదస్తంతోనో అహంకారంతోనో కాదురా. మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళురా. మీరిద్దరూ చల్లగా ఉండాలిరా, చల్లగా ఉండాలి. తొందరగా తీసుకొని రండి. వీళ్ళందరూ కూడా పంపాలి కదా అత్తయ్య? అవును, ముందు పసుపు రాసి కుంకుమ పెట్టండి. అత్తయ్య, దూర బంధువులందరికీ మన శుభలేఖలు చేరిపోయాయి. ఇక మన చుట్టుపక్కల వాళ్ళకి, సీతాపురం గ్రామస్తులకి పంచితే సరిపోతుంది. అందరికీ చేరాలిరా. గడప గడపకి మన ఇంటి ఆహ్వానం అందాలి. అవునత్తయ్య, ప్రతి ఇంటికి కూడా మన వెడ్డింగ్ కార్డ్ తప్పనిసరిగా వెళ్ళాలి. అందరూ రావాలి. వనక్కం పాటి. బాగున్నావమ్మా? బాగున్నావా బాబు? అందరూ బాగున్నారు. బాగున్నాను. బాగున్నావు అజయ్? బాగున్నానమ్మా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. పెళ్లి పనులన్నీ మీరే చేసేకండి, మాకు కూడా షేర్ చేసుకునే అవకాశం ఇవ్వండి. తప్పకుండా అజయ్. పెళ్లి మండపం, రిసెప్షన్ ఏర్పాట్లు ఇంకా చాలా చాలా ఉన్నాయి. మా పెళ్లి జరిపించిన అంజలి పెళ్ళంటే అది మా ఇంట్లో పెళ్లి. ఇంతకీ ఎక్కడ పెళ్లి కూతురు? ఎక్కడుంది? అంజలి మేడం రావాలి. రండి మేడం. వస్తున్నాను మిస్ అమ్మా. బావ మనసుతో రాసిన కథ. బావ ఏం రాసిండో, బావ ప్రేమ కథకు ఎలా ముగింపిచ్చిండో తెలియాలి. నాతో పెళ్లి కొప్పుకున్నాక బావ జిందగీని కథగా రాశాడా? జిందగీని వదిలిపెట్టి కథలో ఏం రాసిండో, ప్రాణం పెట్టి రాసిన బావ ప్రేమ కథకు ముగింపెట్లిచ్చిండో తెలియాలి.
ఇచ్చావు, తెలివిచ్చావు. దాంతోపాటు అంతో ఇంతో చదివిచ్చుంటే చాలా మంచిగా ఉండేది. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు తెలుసా? ఇప్పుడేం చెయ్యాలి? ఎలా తెలుసుకోవాలి? ఆ! ఏయ్, ఎవరిది? వదులు. ఏయ్ బావా, ఏంటిది? వదులు బావా. ఆ! తప్పు కదా? ఏం తప్పు? నువ్వేం రాసినావో తెలుసుకోవడం తప్ప? నన్ను అడగకుండా తీయడం తప్పు. నిజమే బావా, తప్పైపోయింది. మాఫ్ చేయి, మాఫ్ చేయి. ఏయ్, ఎవరు? బావనా? ఏయ్! అంజలి! నువ్వేం రాసావో నాకు తెలియాలి బావా. అంజలి ఆగు! నేను ఏదో అంజలి ఇవ్వు! ఇవ్వనుగా. అంజలి అంజలి ఏంటి అంజలి? అంజలి, ఇయ్యను బావా. అంజలి ఆగు! ఇయ్యను బావా. అంజలి ఆ పేపర్ తీయర్రే. అంజలి నేను ఇయ్యనుగా. అలా ఇవ్వు నాన్న. అంజలి ఆగు! అంజలి ఇవ్వను బావా. అంజలి నేను ఇవ్వను. ఆగు అర్జున్. అంజలి ఆ పేపర్స్ ఇవ్వు. ఏంది బావా? అత్త, నీ కొడుకు చెప్పు. కథ ముందుగా నాకే తెలియాలి. రే బామర్ది, నీ లవ్ స్టోరీ ఫినిషింగ్ ఏంటో చెప్పరా? అక్క కూడా అడుగుతుంది, చెప్పు బావా. చెప్పు. రాఘవన్ బాబు, బావ ఏం రాసిందో చదువు. అంజలి మ్యామ్, బావ కోపడుతుందని సొంచయిస్తున్నావా? చెప్తుంది నేను కదా. బావ ఏమనట్లే, చదువు. హ్మ్. ఏం రాసిందో తెలుసుకోవాలని నాకు చాలా చాలా ఆత్రంగా ఉంది. నా బుర్ర వేడెక్కిపోతుంది. చదువు బాబు. సారీ మ్యామ్. ఇందులో ఏం రాసిందో అర్జెంటుగా నాకు తెలియకపోతే నా దమక్ ఖరాబ్ అయిపోతుంది. నువ్వు చదవ్వా? ఓ బుల్లడా, నువ్వు చదువుతావా? చదువు. అత్త, నువ్వైనా చదువు. అల్లుడు, అమ్మాయికే కాదురా మా అందరికీ తెలుసుకోవాలనుంది. చెప్పరా. అర్జున్ సార్ ఈ కథకు అందమైన ముగింపే ఇచ్చుంటారు. సార్ ఎలా ముగింపిచ్చారో చెప్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అర్జున్ చెప్పరా? బావా, ఎంతమంది అడుగుతున్నా చెప్పవేంది? మిస్ అమ్మ రాయించింది కదా, మిస్ అమ్మనే అడుగుతా. మిస్ అమ్మ, నువ్వు చదువు. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్న కథ నా చేతుల్లో ఉంది. చాలా హ్యాపీగా ఉంది అర్జున్. అంజలి, అర్జున్ ప్రేమ కథ ముగింపు అందరికీ ఒకేసారి తెలియనివ్వండి. అది కాదు మిస్ అమ్మ, అందరికీ తెలియడం అంటే ఇంకా చాలా టైం పడుతుంది. అంతవరకు నేను ఆగలేను. బావా, నీ జిందగీలో సగం నేనే కదా, నాకు తెలియాలి బావా. ప్లీజ్ అంజలి, అర్జున్ని బలవంత పెట్టకు. అర్జున్ ప్రేమ కథకు అందరూ జోహార్లు చెప్దాం. అర్జున్ అభిప్రాయాలని గౌరవిద్దాం. ఇది పబ్లిష్ అయ్యాక ఫస్ట్ కాపీ ముందు నీకే ఇస్తాను. ఫస్ట్ కాపీ సరే కానీ బామర్ది, ఇంత అందమైన కథ ఎవరికి అంకితం ఇస్తావు?
ఎవరికిస్తావు అల్లుడు? ఎవరికిస్తావు బావా? నా హనీకి ఇస్తాను. వాహ్ 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 వాహ్, జోహార్ బావా. నాకు సగం జిందగీనిచ్చేస్తూ కూడా నువ్వు చిన్నమ్మిని మర్చిపోలేదు. నువ్వు చాలా గొప్ప ప్రేమికుడివి బావా. సలాం సలాం. చిన్నమ్మి, బావ రాసిన కదా నీకు అంకితం. అజయ్, మీరే స్వయంగా వచ్చారు. శుభలేఖ అందుకోండి. అంజలి చేతుల మీదుగానే తీసుకుంటాం. ఓకే. అంజలి, నువ్వే ఇవ్వమ్మా. రా బావా. అత్త, ఇంకో శుభలేఖివు. బావా తీసుకు తమిళబ్బాయి. నువ్వే పెళ్లి పెద్దవి, దగ్గరుండి జరిపించాలి. అక్క, ఏంటక్క సోంచా ఇస్తున్నావు? చంద్రం, ఇంకా శుభలేఖ ఎవరెవరికి పంచాలి? అందరికీ అయిపోయిందమ్మా. ఇక మన సీతాపురం వెళ్ళి మన ఊరు వాళ్ళందరికీ ఇస్తే సరిపోతుంది. ఇంకొద్దిగా అయినా పప్పు. చాలు యశోదా, ఈ బతుకులకు ఈ ఆనందం చాలు. మన బిడ్డ గురించి మనకిక ఏ దిగులు లేదు. గంజి మెతుకులైనా చాలు, మన బతుకులు సంతోషంగా గడిచిపోతాయి. బిడ్డ పెళ్లి చూశాక ఈ ప్రాణం పోయినా పర్వాలేదు. నా బిడ్డ ప్రేమించిన అర్జున్ బాబే తన జీవితంలోకి రావటం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఏంటి యశోదా, ఈ సంతోషంలో ఏడుపు వచ్చేస్తోంది కదూ? కష్టాల్లో కన్నీళ్లు పెట్టుకోవటం తప్ప ఆనందంలో కన్నీళ్లు ఎప్పుడూ చూడలేదు. చాలా గర్వంగా ఉంది యశోదా. అవునయ్యా, అర్జున్ బాబుతో మన బిడ్డ జీవితం చాలా బాగుంటుందయ్యా. యశోదా, మాటల్లోనే మన అంజలి వచ్చిందయ్యా. బాసు, అయ్యో, భోంచేయండి అంకుల్. పర్వాలేదు బాబు. యశోదా, వాసు ఎట్లున్నారు? మీ బిడ్డ పెళ్లి పనులు షురూ అయిపోయినాయి. అత్త, మామ, చంద్రం అందరూ మా పెళ్లి పనుల్లోనే ఉన్నారు.